బంధు స్వచ్ఛందంగా బంధు రేపేం ఉండదు, అయితే బంధుకు వ్యతిరేకమే ప్రజలంతా కూడా. బంధుకు వ్యతిరేకమే. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఆఘాత్యాలు, దౌర్జన్యాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ఫోటో మనము ఎమ్మెల్యే క్యాంపస్ పెట్టాలి, ఎప్పుడైనా సీఎం గారి ఫోటో ఉంటుంది. ఇంతకుముందు 9 సంవత్సరాలు చేసినటువంటి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు, ఆయనకు ప్రోటోకాల్ తెలియదా? ఎందుకంటే మనం మంచిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయాలు కాకుండా ప్రోటోకాల్ కంపల్సరీ ఉంటుంది సీఎం గారిది అని చెప్పి కేసీఆర్ గారికి తెలుసు. ఆయన ఇక్కడికి రాకున్నా, ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కానీ వాళ్ళ అనుచరులతో లేకపోతే అధికారులతోని, అనుచరులతో అవసరం లేదు అక్కడ, అది ప్రోటోకాల్ కాబట్టి ఒక ఉన్నటువంటి అక్కడ అధికారులతోని ప్రోటోకాల్ ఆ ఫోటో పెడితే సరిపోతుంది. ఇంత దూరం దాకా లొల్లి వచ్చేది కాదు. సరే, శాంతియుతంగా అందరం కలిసి ఆ ఫోటో పెడదాం, ముఖ్యమంత్రి గారి ఫోటో, ఎందుకంటే వాళ్ళు పెట్టకుండా మనమన్న పెడదామని చెప్పి మా ఆంక్షారెడ్డి గారి ఆధ్వర్యంలో, డీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో అందరం కలిసిపోయి ఫోటో పెట్టడం జరిగింది. ఫోటో పెట్టినప్పుడు అక్కడ ఎటువంటి అజ్ఞాతాలు కానీ దౌర్జన్యాలు కానీ దిగలే. అక్కడ ఎట్లా మిస్టేక్ అయ్యి చిన్న గాజొక్క వలిగిందో తెలియదు కానీ అక్కడ అట్లా అనుకుంటే అక్కడ పోయినప్పుడు కుర్చీలు ఉంటాయి, టేబుళ్ళు ఉంటాయి, అక్కడ సీఎం మాజీ ముఖ్యమంత్రి గారి ఆయన ఫోటో ఉంటుంది. అవన్నీ తీసి కిందేసి ఎత్తేద్దాం కదా, 1000 మంది పోయినాం, ఎవరు ఆగుతారు? ఆగరు కదా. అలాంటి శాంతియుతంగా చేద్దాం, వాళ్ళు ఇంకిత జ్ఞానం లేకుండా మన ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం పెడదామని పెట్టినాం. కానీ దౌర్జన్యాలు వాళ్ళవి. గుండాలు అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ విధంగా గుండాలయా మీరు చెప్తారు? శాంతియుతంగా పోతే గుండాలా? గుండాయుజం అనేది మీ దగ్గర ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇంతకుముందు చేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. మీ అధికారం ఉండగా ఒక ఎస్ఐ గారు, సిఐ గారుల ముందట కూడా దౌర్జన్యంగా ఒక భూముల కాడ కొట్లాడై సీఎంలని, సిఐలను, ఎస్ఐలను పక్క పెట్టుకొని వాళ్ళని నెట్టేసి కూడా వీళ్ళు దౌర్జన్యానికి దిగిరు రైతుల మీద. అటువంటి వీడియోలు తీయమంటే తీస్తాం. ఇప్పుడు కూడా మా గజ్వేల్ నియోజకవర్గంలో కొంతమంది హెడ్ కానిస్టేబుల్ చూసిరు, సాక్షాత్ వాళ్ళ కల్లారా చూసిరు, ఐ విట్నెస్ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టిన తర్వాత తీసేయడం, ఎవరు ప్రతాప్ రెడ్డి గారు ఆ ఫోటో తీసేయడం జరిగింది. వాస్తవాన్ని ఎమ్మెల్యే క్యాంపస్ అనేది అందరిది. అక్కడికి కాంగ్రెస్ వాళ్ళు పోయి పని చేయించుకోవచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు పోయి పని చేయించుకోవచ్చు, బీజేపీ వాళ్ళు పని చేయించుకోవచ్చు, ప్రజలు పోతారు. ప్రతి నిత్యం అక్కడ సమస్యల గురించి క్యాంపస్కి వెళ్తారు. వెళ్ళిన సందర్భం అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఎమ్మెల్యే గారు ఉండరు, కేసీఆర్ గారు ఉండాలి కదా ఎమ్మెల్యే గారు. ఏనాడు కూడా ఆ క్యాంపస్లో ఉండరు. కానీ అక్కడ ఉండవలసింది ఎవరు? ఒక అధికారి ఉండాలి, ఓ ఓఎస్డీ గారు ఉండాలి. కానీ టీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉండి వాళ్ళు మీటింగ్లు అక్కడనే పెట్టుకొని, వాళ్ళ బంధువులు అక్కడనే పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి బంధు రేపు పొద్దుగాల ప్రజానికానికి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తలేదు. పేదల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, టీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, మా పార్టీ ఎక్కడ మర్చిపోతారని చెప్పి ఉనికిని కాపాడుకోవడానికి కొంతమంది గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు బంధుకు పిలుపునిస్తారు. ఈ బంధులో మనకు ఎటువంటి లాభం లేదని చెప్పి మేము ప్రజానికానికి తెలియజేసుకుంటాం. ఇది మొత్తం మీద గజ్వేల్లో బంధుకు ఎవరూ సహకరించొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపు బంధు ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గజ్వేల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.